Hi guys, welcome to our movie club. దేవరా మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ రిలీజ్ అయిన ఇప్పటివరకు అన్ని ప్లేసెస్లో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. ఆల్మోస్ట్ అండ్ కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది, ప్రాఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. నేనైతే ఇప్పటికి షాక్లో ఉన్నా మూవీ ఇంత సక్సెస్ అయిందనేసి. అంటే సక్సెస్ కాదు అని కాదు, మూవీకి జరిగిన నెగిటివిటీకి ఈ అసలు సక్సెస్ అవుతుందా లేదా అనే డౌటే చాలా మందిలో ఉంది. అలాంటిది ఈ లెవెల్ సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వడం, అంటే కొన్ని చోట్ల బాగా బాగా కలెక్షన్స్ వచ్చి ఇంకొన్ని చోట్ల లాసెస్ రావడం, దాన్ని కవర్ చేసుకోవడం అట్లా లేదు. ఎవ్రీ ఎవ్రీ ప్లేస్ మంచి క్లీన్ హిట్ అనమాట. సో ఈ లెవెల్లో సక్సెస్ అవుతుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఇప్పుడు కూడా మా ఇంటి పక్కన ఉన్న ఒక థియేటర్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనమాట థియేటర్. అంత కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్సే, ఆ లెవెల్లో ఉంది. నాకు అయితే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా నాకు చాలా 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 సంతోషం అనిపించింది. బట్ వీళ్ళ టాపిక్లోకి వస్తే, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎక్కడ జనవరిలో గ్లిమ్స్ వదిలారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మూవీకి ఉన్నంత నెగిటివిటీ నేను అసలు ఏ మూవీకి చూడలేదు. అసలు ఏదన్నా అనౌన్స్మెంట్ వచ్చినా, అది ట్విట్టర్లో ఏదైనా అనౌన్స్మెంట్ చెప్పినా, అప్డేట్ చెప్పినా కానీ కింద చూస్తే ఫస్ట్ ఒక నెగిటివ్ కామెంట్సే కనబడేవి, మార్ఫ్డ్ పిక్చర్సే కనబడేవి. కానీ అసలు ఆ లెవెల్లో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది అనమాట. నేను వేరే ఏ మూవీకి చూడలే అసలు అంత నెగిటివిటీ. ప్రతి మూవీకి యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే అది వేరే విషయం, కానీ దేవరాకి జరిగి మొత్తం వేరే లెవెల్ అనమాట. అసలు అంత నెగిటివిటీ ఎందుకు అయిందనేది అర్థం కాలేదు. బట్ మూవీ టీం ఉన్న కాన్ఫిడెన్స్కి నెగిటివిటీ కూడా భయపడింది ఆట మూవీ హిట్ అయిపోతుందో అని. చాలా చాలా మంది వెయిట్ చేశారనమాట మూవీ ఒక్కరవ నెగిటివ్ టాక్ వచ్చినా దాన్ని భయంకరంగా స్ప్రెడ్ చేద్దామని. ఆ తర్వాత జరిగింది మీకు అందరికీ తెలిసిందే. మూవీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, నేను కంప్లీట్ ఒక ట్రాన్స్లో ఉండిపోయాను అనమాట. ఎన్టీఆర్ ట్రాన్స్ అనమాట. అసలు మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి అసలు ఏం పట్టించుకోలే. కంప్లీట్ ట్రాన్స్లో ఉన్నాను నేను. ఫస్ట్ హాఫ్ అంతా దేవరా క్యారెక్టర్ ఏమో కానీ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ ఎన్టీఆర్ ట్రాన్సే. మూవీకి వెళ్ళే ముందు రివ్యూస్ చూశాను, చాలా చోట్ల ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ అన్నారు. కానీ మూవీకి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కంప్లీట్ అసలు ఎన్టీఆర్ ట్రాన్స్లో ఉండిపోయాను. వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏంటి ఏం బాగాలేదంటున్నారు, ఎంత బాగుంది కదా, ఎన్టీఆర్ అంత బాగున్నాడు కదా. అసలు సినిమా గురించి నేను మర్చిపోయాను. కంప్లీట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఎందుకని ఆలోచిస్తే, ఒక 6 years ఆఫ్ వెయిటింగ్. అరవింద సమేత తర్వాత అంత మాస్ మూవీ కూడా ఎన్టీఆర్కి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. త్రిబుల్ ఆర్లో మాస్ ఉన్నా కానీ అదొక లిమిటెడ్గానే ఉంది. బట్ ఇది అన్లిమిటెడ్ అనమాట. ఈ లెవెల్ ఆఫ్ తారక్ కన్నన్ చూసి ఇది చాలా ఇయర్స్ అయిపోయింది. నేను చాలా 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 ఎంజాయ్ చేశాను మూవీ అంతా. వెళ్ళేసి వచ్చిన తర్వాత కంప్లీట్ అసలు స్టోరీ అంతా పక్కన పెట్టేసి ఎన్టీఆర్ గురించి ఆలోచిస్తూ ఉన్న. వాట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ కానీ, ఎక్కడికెక్కడ కొడుకు దగ్గర కూర్చొని చెప్పే సీన్ కానీ, మీ నాయన కథలు చెప్పుకునేంత గొప్పవి కాదురా అని. అండ్ సెకండ్ హాఫ్లో వరా క్యారెక్టర్ కానీ, వెళ్ళి ఇంట్లో ఒక మగవాడు ఉన్నా కానీ చెప్పకుండా వెళ్ళి బామ్మకి చెప్పి బాధపడుతున్న ఆ సీన్లో పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ లాస్ట్లో వరా రివ్యూలేషన్ కానీ పీక్స్లో ఉంది సినిమా అంతా. నాకైతే వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అంతా ఆలోచిస్తూ ఉన్నాను. ఒక ఒక డే అంతా పట్టింది అనమాట ఆ ట్రాన్స్లో నుంచి బయటకు రానికి. ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే నెగిటివిటీ ఇంకా పీక్స్ వెళ్ళిపోయింది. ఈ రివ్యూలు కూడా చాలా 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 బ్యాడ్గానే వచ్చాయి అన్ని చోట్ల. నాకు తెలిసి నేను చూసిన రివ్యూలో ఆల్మోస్ట్ ఎక్కువ మంది బ్యాడ్గానే చెప్పారు. బట్ కలెక్షన్స్లో మాత్రం ఎక్కడ తగ్గలే అనమాట. ఫస్ట్ డే మాత్రం చాలా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. దాన్ని చూసి ఇంకా ఒక రివ్యూ సరిపోతుంది, ఇంకో రెండో రివ్యూ కూడా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్లో. అది వేరే టాపిక్ లేండి. సరే అదంతా పక్కన పెడితే అయిపోయిందో నేను కూర్చొని ఆలోచిస్తే, అసలు ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ హాఫ్కే స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దేవరా స్టోరీ, అసలు మూవీ టైటిలే దేవరా. సో దేవరా స్టోరీ మొత్తం మనకు ఫస్ట్ హాఫ్లోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా వర రావడం, అసలు దేవరా ఉన్నాడా లేదా అని కన్ఫ్యూజన్లో ఉండిపోవడం. మనం వర క్యారెక్టర్ చాలా మందికి అంత ఎక్కదు. మనం ఎన్టీఆర్ని చూసుకుంటున్నాం కాబట్టి అసలు క్యారెక్టర్ని పెద్ద పట్టించుకోలేదు, ఎన్టీఆర్ గురించి చూస్తూ ఉన్నాం. బట్ క్యారెక్టర్గా వర క్యారెక్టర్ అంత ఈజీగా ఎక్కదు. అసలు వాడు పెయిన్ ఏంటి, వాడు ఉండే విధానం ఏంటి, అసలు క్యారెక్టర్ ఏంటి అని చాలా మంది పట్టించుకోలేదు, ఎక్కలే అనమాట క్యారెక్టర్ అది. అండ్ సెకండ్ హాఫ్లో అసలు స్టోరీయే లేదు కంప్లీట్. అసలు మీకు ఇంకా సెకండ్ పార్ట్ తీయాలి కాబట్టి నీకు స్టోరీ మొత్తం అక్కడ పెట్టుకొని ఇక్కడ కొన్ని సీన్లతో లాగేసినట్టుంది మూవీ సెకండ్ హాఫ్ అంతా ఆలోచిస్తూ ఉంటే. ఏముంది, జస్ట్ వరా వస్తాడు, ఆయుధ పూజ, ఆయుధాలు కావాలని ఒక ఫైట్ ఉంటుంది. అండ్ తంగం సీన్స్, ఒక చుట్టమల్ల సాంగ్, అండ్ ఆ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ క్లైమాక్సే.
మూవీ అయితే ఎండ్ అయిపోయింది. సో దేవర ఫస్ట్ పార్ట్ వరకు ఫస్ట్ హాఫ్లోనే స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్ అంతా సీన్స్తో లాగేశారు. అండ్ సెకండ్ పార్ట్ విల్ బీ ద బిగ్గర్గా ఉంటుందని కోరుకుందాం. వెల్ సెకండ్ పార్ట్ గురించి ఇప్పుడే ఎందుకులే, ఇంకా నెగిటివిటీ గురించి చెప్పాలి కదా, మర్చిపోయినాను. వెల్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి హైప్ ఎట్లా పెరుగుతూ పోయిందో నెగిటివిటీ కూడా అలానే పెరుగుతూ పోయింది అనమాట. రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచే అసలు కలెక్షన్స్ కూడా కొంతమంది ఫేక్ వేస్తున్నారని వాళ్ళ ఏడుపులు అసలు బాబోయ్. అసలు ఆ ట్విట్టర్లో అయితే ఎందుకురా ఇంతగానో ఏడుస్తున్నారు సినిమా పేరబడి అనిపించింది. అంత హేటెడ్ ఎందుకు బ్రో? బై ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళు ఎంత ఏడ్చినా కానీ మూవీ అయితే చాలా పెద్ద సక్సెస్ అయింది. చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ జోష్ ఇచ్చింది అనమాట. అండ్ నాకైతే మాటలు లేవు, చాలా 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 సంతోషంగా ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ గురించి లేటెస్ట్గా వచ్చిన ఒక ఇంటర్వ్యూ, సుమా గారి ఇంటర్వ్యూలో కోటాల శివ గారు కానీ మన తారక్ అన్న కానీ కొన్ని హింట్స్ ఇచ్చారు. దాని గురించి మనం సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. వెల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ పైన మీ కామెంట్స్ ఏంటో కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఇట్, బాయ్.